వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేవైఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనుజ్ఞారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ప్రజలకు అందుబాటులో ఉన్న నాకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించడం అన్యాయమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 150 మంది బీజేవైఎం కార్యకర్తలను తయారు చేసుకున్నానని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఇతరుల మీద ఆధారపడకుండా సొంత డబ్బులతో పాల్గొన్నానని అన్నారు. నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తికి, సొంత నాయకులు కార్యకర్తల పేర్లు తెలిసినటువంటి వ్యక్తి కాకుండా అధిష్టానం పునరాలోచించి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ను తనకు కేటాయించాలని కోరారు. నాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే 50,000 ఓటర్ల మద్దతుతో పాటు జిల్లా నాయకుల సహకారంతో గెలుపుకు కృషి చేస్తానని, వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ విజయ దుందుబి మోగిస్తానని అన్నారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడు గత 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ఒక సైనికునిగా, ఒక సేవకునిగా పనిచేసిన నేను గత 4 సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాను. భారతీయ జనతా పార్టీ 2023 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా విజయకేతనం ఎగురవేయాలి, తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గెలవాలనే లక్ష్యంతో నేను పనిచేయడం జరిగింది. దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నికలు కావచ్చు, హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, నాగార్జున సాగర్ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎన్నికల్లో నేను నెల రోజుల పాటు నా సోదరులను, నా కార్యకర్తలను పెట్టుకొని, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ నేను పనిచేయడం జరిగింది. నేను పనిచేసిన ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. నేను చేసింది భారతీయ జనతా పార్టీ ఉద్యమం. నేను ఉద్యమకారుడు. బీజేపీ ప్రభుత్వంలోకి రావాలనే చేసిన నా ఉద్యమం 2023 సంవత్సరంలో ఎన్నికల సమయంలో నాకు కూడా వనపర్తి నియోజకవర్గంలో టికెట్ ఆశించాను. వనపర్తి నియోజకవర్గంలో టికెట్ రావాలని సంపూర్ణంగా ప్రజా మద్దతు కూడగట్టుకున్నాను. ప్రతి మండలంలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధిని నేను కలవడం జరిగింది. ఎంతోమంది సేవకులను, ఎంతోమంది కార్యకర్తలను జమ చేసుకోవడం జరిగింది. వారందరి ఆశయాల మేరకు నేను టికెట్ సాధించాలనే పట్టుదలతోటి ప్రయత్నించడం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు నిర్ణయాలతోటి ఏ కార్యకర్తలు కూడా లేకున్నా కానీ వాళ్ళు టికెట్ తెచ్చుకోవడం జరిగింది. వారికి ఏ మండలంలో కూడా, మండలంలోని గ్రామాల పేర్లు కూడా తెలియవు, నాయకుల పేర్లు, కార్యకర్తల పేర్లు కూడా తెలియవు. నేను వినాయక చవితి అని, అమ్మవారి ఉత్సవాలని, మరి దేవాలయ నిర్మాణాలని, బొడ్రాల పండుగలని, రకరకాల ప్రజాసేవలో పాల్గొనడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రతి గ్రామంలోనూ నేను చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నా సేవా కార్యక్రమాలు గుర్తించి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి అందరినీ కూడా నేను కలుపుకుపోయి గెలిచే అవకాశాలు నాకు చాలా మెండుగా ఉన్నాయి. పార్టీ నిర్ణయం పట్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డ విషయం వాస్తవం. కానీ రానున్న రోజుల్లో పార్టీ టికెట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. బీఫామ్ ఇచ్చే సమయంలో మరి నా యొక్క సేవలను గుర్తించి, నా యొక్క సపోర్టును గుర్తించి నాకు టికెట్ ఇస్తుందనే ఆశయాన్ని నేను పెట్టుకొని ఉన్నాను. ఇప్పటికీ కూడా పార్టీ అంటే తల్లి లాంటి పార్టీ నా భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి పార్టీ సేవలో నేను అన్నింటినీ కూడా ఉండడం జరిగింది. కానీ నన్ను పార్టీ గుర్తించాలి, నాకు టికెట్ కేటాయించి మరియు బీఫామ్ నాకు ఇచ్చి పార్టీ తరఫున పోటీ చేయించాలని విశ్వసిస్తున్నాను. మరియు ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కార్యకర్తలను నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 50,000 మెజార్టీ ఓట్లు నా వైపు ఉన్నాయని మరి ఇక్కడ చేరుకున్న మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు. మరియు ముఖ్య అధికారులతోటి సమావేశం చేయడం జరిగింది. మరి నామినేషన్ వేయడమా లేకపోతే ఇండిపెండెంట్గా నిలబడటమా అనే ఆలోచనలో నేను ఉన్నాను. నామినేషన్ వేసి పార్టీ బీఫామ్ ఇస్తుందనే ముఖ్య సూచనతోటి నేను ఉండడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మాకు సంబంధించిన ప్రచార సామాగ్రి అన్ని కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రతి గ్రామంలోనే ప్రచారం సాధించడం జరిగింది. ముఖ్య కార్యకర్తలను, ముఖ్య నాయకులను మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మరియు వార్డు స్థాయిలో గ్రామ నాయకులను, కార్యకర్తలను వాళ్ళని గుర్తించి వారి చేత ఆల్రెడీ పని మొదలు పెట్టాము. మాకు గిన్న టికెట్ వస్తే కన్ఫర్మ్గా వనపర్తి జిల్లాలో, వనపర్తి నియోజకవర్గంలో మేము భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేస్తామని చెప్తా ఉన్నాం.